జగన్ సర్కార్ తీరుతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్లంజ్ పూల్ ముప్పు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో అర్థం కాని పరిస్థితి. జలాశయం వద్ద సుమారు 130 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పోడ్చకపోతే పెను ముప్పు తలెత్తే ప్రమాదముందని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్న వైకాపా సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు. ఒక్కసారైనా నిపుణుల బృందంతో అధ్యయనం ప్రారంభించకపోగా సమస్య తీవ్రతపై కనీసం 5 ఏళ్లుగా స్పందించడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉండడంపై ప్రజలు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీశైలం డ్యాం ముందు భాగంలో 130 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. సంక్లిష్టమైన ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకే సుమారు 15 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. దేశంలోని పలు పరిశోధనా సంస్థలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించాలి. అన్ని బృందాల నిపుణులు ఇచ్చిన నివేదికల్లో ఉత్తమమైనది ఎంపిక చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టు మరమ్మతులకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు 137 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసి 6 నెలల కిందట ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా ప్రపంచ బ్యాంకు తరపున డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ప్రతినిధులు సుమారు 2 నెలల కిందట ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు అధికారులకు కొన్ని సూచనలు చేసి తదనుగుణంగా ప్రతిపాదనలు మార్చి పంపాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు పంపాక నిధులు విడుదలయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్లంజ్ పూల్ను పూడ్చేందుకు చేయాల్సిన అధ్యయనాలను ప్రతిపాదనల్లోనే పొందుపరిచారు. దీంతో ఆయా పనులకు నిధులు మంజూరైతే గాని ప్లంజ్ పూల్ పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం ప్రారంభించే అవకాశాలు లేని దుస్థితి తలెత్తింది. డ్యాంల భద్రత చట్టం 2021ని కేంద్రం అందుబాటులోకి తెచ్చాక జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆ చట్టం కింద దేశవ్యాప్తంగా పలు డ్యాంల స్థితిగతులను అధ్యయనం చేయిస్తున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు ప్రాజెక్టును ఇటీవల పరిశీలించారు. ప్లంజ్ పూల్ ముప్పు తీవ్రమైనది కావడంతో ఈ పనులను అత్యవసరంగా ప్రారంభించాలని స్పష్టమైన సూచనలిస్తారని తెలుస్తోంది. డ్యాం ప్లంజ్ పూల్ పూడ్చివేత పనుల అధ్యయనంతో సహా మొత్తం 137 కోట్ల విలువ మరమ్మతులు సత్వరం చేయించాల్సి ఉంది. రిటైనింగ్ గోడలు, డౌన్ స్ట్రీమ్ యాప్రాన్, సిలిండర్లు, యాప్రాన్ దగ్గరకు వెళ్లే అప్రోచ్ రోడ్డు తదితర పనులు చేయించాలి. ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ఏఎన్సీ ఎం వెంకటేశ్వరరావు కమిటీ, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ డాక్టర్ వైకే మూర్తి ఆధ్వర్యంలోని మరో కమిటీ, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలోని కేంద్ర కమిటీ ఇప్పటికే అధ్యయనాలు చేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. ఆయా సిఫార్సులు అమలుకు నోచుకోకపోగా అత్యవసరంగా చేయాల్సిన పనులపైన జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.